భారత రాష్ట్రపతిపై అభిశంసన ప్రక్రియ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా ప్రస్తావించబడింది? ఆర్టికల్ 61 అండి. భారత రాష్ట్రపతిపై అభిశంసన ప్రక్రియ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 61లో ప్రస్తావించబడింది. అంటే భారత రాష్ట్రపతిని ఏ విధంగా తొలగించాలి అనేది దీని అనమాట. భారత రాష్ట్రపతిపై తొలగించే తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. అయితే తొలగించే ముందు ఆ తీర్మానం పెట్టే ముందు 14 రోజుల 14 డేస్ ముందు రాష్ట్రపతికి తెలపాలన్నమాట. రెండు సభల్లో కూడా హాజరైన మొత్తం సభ్యుల్లో 2/3 మెజారిటీ రావాలండి తొలగించడానికి. ఏ సభలో కూడా మెజారిటీ రాకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఓకే, ఇంతవరకు ఏ రాష్ట్రపతిని కూడా ఇలా తొలగించలేదు అనమాట. ఆర్టికల్ 61 ఉపయోగించి అభిశంసన ప్రక్రియ ద్వారా ఏ రాష్ట్రపతిని ఇంతవరకు కూడా తొలగించడం జరగలేదు. వివి గిరి మీద ప్రవేశపెట్టారు కానీ మెజారిటీ రాలేదు కాబట్టి తొలగించినట్టు కాదు. మిగతా వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 30. ఓకే, విద్యా సంస్థలు మైనార్టీలు ఏర్పాటు చేసుకుంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళ గురించి చెప్పే ఆర్టికల్ 30 అనమాట. మా మైనార్టీలు విద్యా సంస్థలు స్థాపించుకునే ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 30. ఆర్టికల్ 77 ఏం చెప్తుందంటే మంత్రిమండలికి రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా సీఎం ఉంటారు. అంటే మంత్రిమండలి తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని రాష్ట్రపతికి చేరవేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిది అనమాట. అంటే స్టేట్లో అయితే సీఎంది, సెంట్రల్ అయితే పిఎంది అనమాట. అదనమాట ఆర్టికల్ 77 అది చెప్తుంది అనమాట. ఓకే, ఆర్టికల్ 66 అంటే ఉపరాష్ట్రపతి గురించి చెప్తుంది. ఉపరాష్ట్రపతి తొలగించే విధానం ఆర్టికల్ 66 అనమాట. ఎన్నిక విధానం ఆర్టికల్ 66 అందులో అన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించింది? ఆర్టికల్ 360. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించింది అంటే ఆర్టికల్ 360 అనమాట. ఓకే, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇంతవరకు భారతదేశంలో ఒకసారి కూడా విధించడం జరగలేదు. అయితే భారత ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ భాగంలో ఉంటుందంటే 18వ భాగంలో ఉంటుందండి. 18వ భాగంలో 352 నుండి 360 ఆర్టికల్స్ వరకు ఉంటాయి అన్నమాట. 352 నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుంది. 356 రాష్ట్రపతి యొక్క రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన గురించి చెప్తుంది. ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి చెప్తుంది అనమాట. ఇంతవరకు ఆర్థిక అత్యవసర పరిస్థితిని భారతదేశంలో ఒకసారి కూడా విధించడం జరగలేదు. ఓకే, ఆర్టికల్ 260 ఏం చెప్తుందంటే భారతదేశానికి సంబంధించిన భూభాగాలు కాకుండా పక్క భూభాగాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి మన దేశంలో కలుపుకునేటప్పుడు పాటించాల్సిన విధి విధానాల గురించి 260 చెప్తుంది అనమాట. ఆర్టికల్ 460 అంటే ఇంతవరకు ఏదో లేదు. ఓకే, ఆర్టికల్ 160 గవర్నర్ పరిపాలన విధుల గురించి చెప్పేది ఆర్టికల్ 160 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 దేని గురించి వివరిస్తుంది? ఆల్రెడీ మాట్లాడాం, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ మాట్లాడాం. ఇది ఏ భాగంలో కలదంటే 20 భాగం అని చెప్పాను. భారతదేశ రాజ్యాంగంలో కల్లా అతి చిన్న భాగం అని చెప్పాను. ఇదే కాకుండా భాగం 4A కూడా భారతదేశ రాజ్యాంగంలో అతి చిన్న భాగాలు ఈ రెండని చెప్పాం. భారత రాజ్యాంగం ఆర్టికల్ అంటే ఇది ఏ దేశం నుండి గ్రహించామంటే సౌత్ ఆఫ్రికా దేశం నుండి గ్రహించడం జరిగింది. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇది ఆర్టికల్ 54, 55 భారతదేశంలో రాష్ట్రపతి యొక్క ఎన్నికల విధానాల గురించి చెప్పే ఆర్టికల్ ఎంతంటే 54, 55. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఆల్రెడీ మాట్లాడాం, ఆర్టికల్ 352. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు వీలు కల్పిస్తుంది? 7వదండి. 7 ఉన్నాయి, రెండింటిలో ఏది పెట్టిన రైట్ అవుతుంది, లేకపోతే 8 పెట్టుకుంటే రాంగ్ అవుతుంది. 7వ షెడ్యూల్ అనమాట. భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు వీలు కల్పిస్తుందంటే 7వ షెడ్యూల్. ప్రజెంట్ యూనియన్ లిస్టు, సెంట్రల్ లిస్టు, ఉమ్మడి జాతి అంటారు కదండి. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే సెంట్రల్ లిస్టు 98, స్టేట్ లిస్టు
59. ఉమ్మడి జాబితా అంటారుగా 52. ప్రజెంట్ సేనరీ అనమాట ఇది. ఇన్ని అంశాలు అంటే కేంద్రం 98 అంశాల మీద చేయొచ్చు, రాష్ట్రం 59 మీద అంశాల మీద చేయొచ్చు, కేంద్ర రాష్ట్రాలు 52 అంశాల మీద చేయొచ్చు అనమాట. అయితే ఈ 52 అంశాల మీద కేంద్ర రాష్ట్రాలు ఒకేసారి చేస్తే కేంద్రం చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది. ఇది ఆర్టికల్ 257 అనమాట. 257 ఏం చెప్తుందంటే కేంద్రం రాష్ట్రం ఏదైనా అంశంపై ఒకేసారి చట్టం చేస్తే కేంద్రం చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుందని చెప్పే ఆర్టికల్ 257 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది భాషల్లో ఏది భారతదేశంలో షెడ్యూల్ భాష హోదాను పొందదు అంటే లేదు అన్నాడు. నేపాల్ ఉంది కదండి, కొంకణి, మణిపూరి, నేపాలి 71వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా చేర్చారని మాట్లాడేవాళ్ళు. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి వీటి గురించి కూడా మాట్లాడాం. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో ఈ రెండు చేర్చారని చెప్పాను. నేపాలీ భాషను 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో చేశారని చెప్పాను. గర్వాలి అనేది అసలు ఏదేం లేదు. ఇంతవరకు 22 భాషలు ఉన్నాయని చెప్పాం. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, సంస్కృతం, మలయాళం, కన్నడం, తెలుగు, బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి, కొంకణి, మణిపూరి, నేపాలి, సింధీ ఈ 22 భాషలు ఉన్నాయన్నమాట. కొంచెం ఫాస్ట్గా చెప్పాను, స్లో మోషన్ అనండి, టైం లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 35A ఏ సంవత్సరంలో చేర్చారు? 1954 అండి. ఆర్టికల్ 35 క్లాస్ ఏ. ఇది లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగాడండి. గ్రూప్ 2 మెయిన్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. అంటే ఎలాగడగలేదు, అంటే ఎలాగడిగాడంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 35ను చేర్చినప్పుడు భారత రాష్ట్రపతి ఎవరని అడిగాడు అనమాట. బాబు రాజేంద్ర ప్రసాద్ ఆన్సర్ ఇది. ఓకే, అయితే ఆర్టికల్ 35A ఏం చెప్తుందంటే భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా మనలో విలీనం అయింది కదా, ఆ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక విధి విధానాలు అన్నమాట ఇది. ఆర్టికల్ 35A ఒకటి, ఆర్టికల్ 370 అనమాట. అయితే మనం ఏం చేసాం, 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ను కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంతో ఏం జరిగింది, ఆ జమ్మూ కాశ్మీర్కి ఉండే ఈ ఆర్టికల్స్ రెండు రద్దు కావడం జరిగింది అనమాట. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 క్లాస్ ఏ ఈ రెండు రద్దు కావడం జరిగింది అనమాట. అంటే ప్రజెంట్ భారతదేశ రాజ్యాంగంలో ఈ రెండు లేవన్నమాట. ఈ రెండు బాగా ఇది గుర్తుపెట్టుకోండి. అంతకుముందు చెప్పేది ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A జమ్మూ కాశ్మీర్ యొక్క వాటి గురించి చెప్పేది. కానీ ప్రజెంట్ ఎప్పుడైతే మనం జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుకున్నామో అక్కడి నుండి రెండు లేవన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని క్రింది వాటిలో ఏ ఆర్టికల్ ద్రవ్య బిల్లును నిర్వచిస్తుంది? ఓకే, ద్రవ్య బిల్లు యొక్క నిర్వచనం గురించి చెప్పే ఆర్టికల్ 110. ఇది ఆల్రెడీ చెప్పాను. ద్రవ్య బిల్లు యొక్క నిర్వచనం గురించి చెప్పే ఆర్టికల్ 110. అలా కాకుండా ప్రాసెస్ గురించి చెప్పేది 109. ఓకే, ఈ రెండు బాగా కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం జాగ్రత్త చూసుకోండి. నిర్వచనం గురించి అంటే ఏ బిల్లుని మనం ద్రవ్య బిల్లు అంటాం అంటే అదే లోక్సభ స్పీకర్ డిసైడ్ చేస్తారండి ఏ బిల్లు ద్రవ్య బిల్లు కాదనేది. అతను డిసైడ్ చేసిన తర్వాత అది ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించడం లేదు. ఆర్టికల్ 119 అదే 109 ఏం చెప్తుందంటే ప్రొసీజర్ అనమాట. అంటే ముందుగా ద్రవ్య బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టాలి, లోక్సభలో ప్రవేశపెట్టాలి, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాలి, అలా విధి విధానాల గురించి చెప్పేది ఆర్టికల్ 109. 110 అంటే నిర్వచనం, అంటే ఏ బిల్లు మనం ద్రవ్య బిల్లు అంటాము, మనీకి సంబంధించిన బిల్లు ఎలా ఉంటాయి, అది 110 అనమాట. ఓకే, ఆర్టికల్ 113. ఆర్టికల్ 113 ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంటారు కదా, అంటే ఎక్స్పెండిచర్, భారత సంఘటిత నిధి యొక్క ఖర్చులు ఎలా ఉంటాయి, ఏ స్టేట్మెంట్ వైజ్ ఇవ్వాలి అని చెప్పేది ఆర్టికల్ 113 అనమాట. అలా కాకుండా ఫైనాన్షియల్ యాన్యువల్ బడ్జెట్ గురించి చెప్పే ఆర్టికల్, బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో లేదులేండి, ఫైనాన్షియల్ యాన్యువల్ స్టేట్మెంట్ అంటాం, దాని గురించి చెప్పే ఆర్టికల్ 112. అలా కాకుండా అది ఏ రూపంలో ఉంటుంది, ఏ స్టేట్మెంట్ రూపంలో ఉంటుంది, భారత సంఘటిత నిధికి సంబంధించి అది ఏ రూపంలో ఉంటుంది అని చెప్పేది ఆర్టికల్ 113 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద సమానత్వ హక్కు గురించి ప్రస్తావించబడింది? సమానత్వ హక్కు అంటే ఆర్టికల్ 14 నుంచి 18 అనమాట. ఓకే, అలా కాకుండా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేది ఆర్టికల్ 19 టు 22 అనమాట. ఓకే, బలవంతం, వెట్టి చాకిరి నిషేధం, బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి చెప్పే ఆర్టికల్ 23 టు 24 అనమాట. ఆర్టికల్ 25 టు 28 అంటే పౌరుడు స్వచ్ఛందంగా మతం గురించి చెప్పే ఆర్టికల్స్ ఆర్టికల్ 25 టు 28 అనమాట. అంటే మత స్వాతంత్రపు స్వేచ్ఛ అనమాట. ఇది సమానత్వ హక్కు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీచ్ అనమాట. ఇది బాల కార్మిక వ్యవస్థ నిషేధం గురించి చెప్పేవి ఇది అనమాట. ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సహజ పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడు ప్రాథమిక విధి? ప్రాథమిక విధి. మన ఈ క్వశ్చన్ పూర్తిగా చివరి దాకా ఈ ప్రాథమిక విధి అంతవరకు చదవం. 48A పెట్టేస్తాం, తప్పు అయిపోద్ది. తప్పు అయిపోద్ది. ఆర్టికల్ 48A అది ఏంటంటే ఇది ఆదేశ సూత్రం కదా. ఇది ఆదేశ సూత్రం కానీ ప్రాథమిక విధి కాదా? సహజ పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్పేది ఆర్టికల్ 48లో ఉన్నమాట వాస్తవమే, కానీ ప్రాథమిక విధి అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏంటి అవుతుంది? ఆర్టికల్ 51A అవుతుంది. ఇది అవ్వదు. అయితే ఇది కూడా సేమ్ అదే మ్యాటర్ చెప్తుంది, కానీ దీన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో దీన్ని చేర్చడం జరిగింది అనమాట, ఆదేశ సూత్రాలు. ఓకే, ఆర్టికల్ 52 ఏం చెప్తుంది? భారతదేశం యొక్క మొదటి పౌరుడు భారత రాష్ట్రపతి కదా, దాని గురించి చెప్పే ఆర్టికల్ 52 అనమాట. ఆర్టికల్ 55 రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం. రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి చెప్పేది ఆర్టికల్ 55 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కొన్ని పరిస్థితుల్లో లోక్సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశానికి అధికారం ఇస్తుంది? జాయింట్ సెక్షన్ అనమాట, ఆర్టికల్ 108. ఓకే, దీని గురించి ఆల్రెడీ మాట్లాడాం ఫస్ట్ వీడియోలో, సెకండ్ వీడియోలో ఉంటుంది, మరోసారి డిస్కస్ చేస్తాం చూడండి. ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి చెప్పే ఆర్టికల్ 108. ఇది ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాం అని చెప్పాం. దీనికి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే లోక్సభ స్పీకర్. స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్, వీళ్ళిద్దరూ లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. అంతేగాని రాజ్యసభ చైర్మన్ ఉన్నాడు, ఎందుకంటే అతను సభలో సభ్యుడు కాదు కాబట్టి. ఉపరాష్ట్రపతిని మనం ఎక్సఫిషియో హోదాలో ఎన్నుకుంటాం, కానీ అతను సభలో సభ్యుడు అని మాత్రం ఎన్నుకోం. అలా లోక్సభ స్పీకర్ అయితే సభలో సభ్యుడిని ఎన్నుకుంటాం, కానీ ఉపరాష్ట్రపతి మాత్రం అలా ఎన్నుకోం కాబట్టి అతను ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించుడు. ఓకే, అది మాట్లాడమని. ఆర్టికల్ 75 భారత ప్రధాని నియామకం గురించి చెప్పేది ఆర్టికల్ 75 అనమాట. ఓకే, ఎవరు నియమిస్తారంటే భారత రాష్ట్రపతి లోక్సభలో గల మెజారిటీ ప్రకారం నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 156 గవర్నర్ యొక్క పదవీ కాలం. ఆర్టికల్ 156 అనమాట. ఓకే, ఆర్టికల్ 10 అంటే భారత పౌరసత్వానికి సంబంధించి పార్లమెంటరీ విధి విధానాల గురించి చెప్పే ఆర్టికల్ 10 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే విధానాలు దేనిలో ఉంటాయి? ప్రమాణ స్వీకారం గురించి చెప్పేది షెడ్యూల్ ఎంతంటే 3rd షెడ్యూల్. ప్రమాణ స్వీకారం గురించి చెప్పేది 3rd షెడ్యూల్. అలా కాకుండా జీతభత్యాల గురించి చెప్పేది 2nd షెడ్యూల్. 5th షెడ్యూల్ అంటే 10 రాష్ట్రాల్లో గిరిజన ప్రాంత ప్రజల గురించి చెప్పేది 5th షెడ్యూల్ అనమాట. ఓకే, 1st షెడ్యూల్ భారత భూభాగం, భారత యూనియన్ గురించి చెప్పేది 1st షెడ్యూల్ అనమాట. ఓకే,
అయితే సెకండ్ షెడ్యూల్ థర్డ్ షెడ్యూల్లో కామన్గా ఉండేవారు సుప్రీంకోర్టు, హైకోర్టు, కాగు. వీళ్ళు ముగ్గురు కామన్గా ఉంటారనమాట సెకండ్ షెడ్యూల్లో థర్డ్ షెడ్యూల్లో. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, కాగు. ఈ రెండు షెడ్యూల్లో వీళ్ళు కామన్గా ఉంటారు, వీళ్ళు ముగ్గురు అనమాట. ఇది ఆల్రెడీ సివిల్ సర్వీస్లో అడిగాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని క్రింది వాటిలో ఏ ఆర్టికల్ కేంద్ర బడ్జెట్ను వార్షిక ఆర్థిక నివేదిక సూచిస్తుంది? ఆల్రెడీ డిస్కస్ చేసాం. 112 ఆర్టికల్ 113 గురించి మాట్లాడాం ఆల్రెడీ. 112 అనమాట దీని ఆన్సర్. అయితే ఈ రెండు ఏం చెప్తాయంటే సభలో, రెండు సభల్లో ఏ టైంలో నిషేధం వస్తుంది, ఏ టైంలో నిషేధం ఇవ్వడం జరుగుతుంది రెండు సభల్లో అంటే లోక్సభలో ఎన్నికైన తర్వాత ఎన్ని రోజుల్లో తెలపకపోతే లోక్సభ సభ్యత్వం రద్దు అవుతుంది. లోక్సభలో సభ్యుడు ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అంటే రెండు సభల్లో ఒకేసారి ఎన్నిక కాకూడదు అనమాట. అలాంటి దీని గురించి చెప్పేది నిషేధం గురించి అనమాట. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఇవేమి మిమ్మల్ని అడగడు కానీ. 102, 101 అనేది రెండు సభల యొక్క నిషేధాల గురించి చెప్తుంది అనమాట, ఏ టైంలో వాళ్ళు ఉండకూడదని. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ ఆర్టికల్ రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది? దీని గురించి చెప్పాను ఆల్రెడీ. ఆర్టికల్ 263 అండి. అంతర్రాష్ట్ర మండలి గురించి చెప్పేది 263. అలా కాకుండా 262 ఏం చెప్తుంది? దీని గురించి చెప్పాను, అందుకే మనం డిస్కస్ చేయట్లేదు. ఆర్టికల్ 262 కేంద్ర జలవనరుల సంఘం గురించి. ఓకే, ఆర్టికల్ 264 ఏదైనా చట్టం ద్వారా మాత్రమే భారతదేశంలో కొత్తగా పన్నులు విధించాలి, తీయాలన్నమాట. అంతేకాకుండా నచ్చిన విధంగా చేయడం కావదు, ఏదైనా చట్టం చేయాలి పన్నులకు సంబంధించి అని చెప్పేది 264 అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ ఆర్టికల్ రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయవచ్చు అని పేర్కొంది? ఓకే, డైరెక్ట్ తప్పు ఉందండి. ఇంగ్లీష్లో రైట్ ఉంది కానీ తెలుగులో తప్పు ఉంది, ప్రింట్ సరిగ్గా కన్వర్ట్ చేయలేదు అనుకుంటా. చూడండి. ద డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఓకే, ఆర్టికల్ 4. దీని గురించి కూడా ఆల్రెడీ చెప్పాను. ఆదేశ సూత్రాలు 36 నుంచి 51 వరకు చెప్తే పార్ట్ 4లో కలవు. పార్ట్ 3 ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు కలవు. పార్ట్ 5 అంటే కేంద్రం గురించి చెప్పేది, కేంద్రం యొక్క భాగాల గురించి చెప్పేది. ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 151 వరకు కలదు. పార్ట్ 6 అంటే ఆర్టికల్ 232 నుంచి 237 వరకు కలవు. ఇది రాష్ట్రం గురించి చెప్పేది అనమాట. అంతే, ఇందులో గవర్నరు, శాసనసభ దీని గురించి ఉంటుంది. ఇందులో రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ వీళ్ళ గురించి ఉంటుంది అనమాట. ఇది 5th భాగం, ఇది 6వ భాగం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బిరుదుల రద్దును నిర్ధారిస్తుంది? ఆర్టికల్ 18 అండి. ఓకే, ఆర్టికల్ 25 అంటే ప్రతి పౌరుడు తన స్వేచ్ఛను ప్రసాదించే విధంగా నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఓకే, ఆర్టికల్ 22 అంటే ద్వంద్వ అంటే ఒకే నేరానికి ఒకే శిక్ష విధించకూడదు, ద్వంద్వ శిక్షలను నిషేధించిన నేరం అన్నమాట. ఓకే, ఆర్టికల్ 23 అంటే బాల కార్మిక వ్యవస్థ ఉంటుంది కదా, ఆ వ్యవస్థ నిషేధం గురించి చెప్పేది ఆర్టికల్ 23 అనమాట. ఓకే, థ్యాంక్ యూ.